వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సరూర్ నగర్ లో ఉన్నటువంటి అలకానంద హాస్పిటల్ ని ఎప్పుడైతే వైద్య అధికారులు సీజ్ చేశారో దానికి సంబంధించిన అప్డేట్స్ అందినప్పుడు నిజంగా ఎంత షాక్ కి గురి చేస్తున్నాయి అంటే పూర్తిగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏజెంట్లుగా ఉన్నారు. అది కూడా డాక్టర్స్ కాదు, ఆర్ఎంపీకి సంబంధించిన వైద్యులు. అంటే మారుమూల ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసుకొని ఈ ఏజెంట్లు కిడ్నీ అమ్మే దందాని ఒక రాకెట్ లాగా చేసుకొని పూర్తిగా ఆ కిడ్నీలను అమ్మే ప్రక్రియను స్టార్ట్ చేశారు. దాన్ని సెంటర్గా చేసుకున్నటువంటి ఈ అలకానంద హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ అలకానంద హాస్పిటల్కి కనీసం ప్రమాణాలు పాటించకుండానే ఇక్కడ అసలు పేషెంట్లు కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకున్న పర్మిషన్ ఏమో 9 పడకలకు, దట్టు జనరల్ సర్జన్కి సంబంధించి. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి అంటే జనరల్ సర్జన్ లేదు, అసలు మిగతా అవుట్ పేషెంట్స్ అసలు లేరు. ఇన్ పేషెంట్స్ ఆర్ అవుట్ పేషెంట్స్ ఎవరు అని అంటే పూర్తిగా ఈ కిడ్నీకి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. వేరే రాష్ట్రాలకు సంబంధించిన డాక్టర్సే ఈ సర్జరీలు చేస్తారు. అండ్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఈ కిడ్నీలకు సంబంధించిన రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు ఉంటారు. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంత ఈజీ కాదు, దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, నార్మ్స్ ఉంటాయి. అవన్నిటినీ సీరియల్ నెంబర్లో ఉన్న తర్వాతనే ఎప్పుడైతే కిడ్నీ డొనేటర్స్ వాళ్ళే వచ్చి డొనేట్ చేస్తారో వాళ్ళ ద్వారా సేకరించి మ్యాచ్ అయితే కానీ కిడ్నీకి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ జరగదు. కాబట్టి ఈ పెద్దవాళ్ళు ఎవరైతే చాలా పెద్ద అమౌంట్ పే చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళు ఇట్లాంటి ఏజెంట్లని ఆశ్రయించడం జరుగుతుంది. ఈ దందానే ఆసరాగా చేసుకుని కొంతమంది డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లాంటి దందాకి తెరలేపిన పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఎక్కడైతే వీళ్ళు ఈ దందా ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు కంప్లీట్లీ వాళ్లకు ఎవరైతే కిడ్నీ డొనేట్ చేస్తారో వాళ్ళ టార్గెట్ వచ్చేసి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసుకొని దందా చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు తెలుసుకొని అసలు విస్తుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎవరు ఉండరు, వెనక ముందు ఎవరు ఉండరు, వాళ్ళకి డబ్బు అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళనే మభ్యపెట్టో ఇంకోటి చెప్పో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్లకు పే చేస్తుంది కేవలం 3 నుంచి 4 లక్షలు మాత్రమే. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే, కిడ్నీ డొనేట్ చేస్తే వాళ్ళకు వచ్చే అమౌంట్ 3 నుంచి 4 లక్షలు. ఆ తర్వాత ఈ కిడ్నీని డొనేట్ చేసిన వాళ్లకు కనీస ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు, ఎవరికి డొనేషన్ చేస్తున్నారు ఏంటి అనేది. మీరు మంచి పని చేస్తున్నారు అండ్ మీకు పైసలు అవసరం ఉంది కాబట్టి 3 నుంచి 4 లక్షలు చాలా ఎక్కువ, అండ్ మీరు మిగతా దగ్గరకు పోతే ఈ అమౌంట్ కూడా ఇవ్వరు అంటూ వాళ్ళని మభ్యపెట్టి మాటల్లో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఈ అలకానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సరూర్ నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి కేవలం 3 నుంచి 4 లక్షలు ముట్టజెప్పి ఎవరికైతే కిడ్నీ అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి మాత్రం 25 లక్షలు వసూలు చేస్తున్నట్టుగా ఇప్పుడు పోలీసులు నిర్ధారణ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంక్వైరీలో బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ముష్టి వేసినట్టుగా 3 నుంచి 4 లక్షలు ఎవరైతే వాళ్ళ ప్రాణాలకు తెగించి పైసలు అవసరం ఉన్న వాళ్ళు 3 నుంచి 4 లక్షలు ఇచ్చి వాళ్ళని గమ్మున పంపించేస్తున్నారు. కానీ ఎవరికైతే కిడ్నీ అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి మాత్రం 25 లక్షలు సేకరిస్తున్నారు. అంటే ఇన్ అండ్ అవుట్గా చూస్తే 25 లక్షలు వాళ్ళకి ఇచ్చేది 3 నుంచి 4 లక్షలు. ఆసుపత్రి ఖర్చులు అవి పోయినా, మెయింటెనెన్స్ పోయినా ఖచ్చితంగా ఈ దందా నడుపుతున్నటువంటి ఏజెంట్లు, డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 20 లక్షలు ముడుతున్నట్టుగా, 20 లక్షలు ఒక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 20 లక్షలు ఈ డాక్టర్స్కి మిగులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చాలామంది ఒకవేళ ఈ హాస్పిటల్కి వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి సంబంధించి ఎవరైనా ఈ హాస్పిటల్లో స్పెషలిస్ట్ ఉన్నాడనో ఇంకేదో చెప్పి ఈ హాస్పిటల్లో జాయిన్ అయితే మాత్రం మొన్న చైతన్యపురికి సంబంధించిన ఒక మహిళే కిడ్నీకి సంబంధించిన సమస్యతోని అక్కడ జాయిన్ అయితే ఆమె ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది అంటూ ఇప్పుడు ఎంక్వైరీలో తేలిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అంటే వీళ్ళే ప్రాణం తీసేశారా? ఆమె దగ్గర నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని వస్తే, ఏదో సమస్య ఉంది అని వస్తే ఆమె కిడ్నీనే మరి వాళ్ళు ఆ కిడ్నీని తీసి ఇంకొకరికి
ట్రాన్స్ప్లాంట్ చేశారు కాబట్టే ఇప్పుడు ఈ మహిళ ఈ చైతన్యపురికి సంబంధించిన ఈ మహిళ చనిపోయిందా అనే డౌట్స్ కూడా ఇప్పుడు ఎంక్వైరీలో ఒక్కొక్కటి బయటపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అలకానంద హాస్పిటల్స్ లాంటి హాస్పిటల్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇట్లాంటి దందాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, వీళ్ళు పూర్తిగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళకు సంబంధించిన వాళ్ళనే, ఒంటరి మహిళల్నే టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీలను తీసుకొని ఇంకా పెద్ద మనుషులు ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకి అమ్ముతున్నట్టుగా ఇప్పటి వరకు కూడా 20 మందికి ఈ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టుగా పోలీసుల ఎంక్వైరీలో వైద్య అధికారులు ఎంక్వైరీలో తేలిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఓనర్ ఎవరైతే ఉన్నారో సుశాంత్ ఓనరు ఈ అలకానంద హాస్పిటల్కి సంబంధించి అతను ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పోలీసులో అదుపులో ఉన్నప్పుడు ఇప్పుడు అందులో హాస్పిటల్కి వచ్చి పోయే వాళ్ళది ఫుటేజ్ ఏమన్నా ఉందా, రికార్డ్ ఏమన్నా ఉందా అంటే అసలు ఎట్లాంటి రికార్డ్ మెయింటైన్ చేయకుండానే ఈ హాస్పిటల్ని నడిపిస్తున్నట్టుగా ఇప్పుడు ఈ కమిటీ కూడా వేశారు గవర్నమెంట్. సో వైద్య అధికారులే షాకింగ్గా ఉంది. ఇవన్నీ కూడా ఎట్లాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ నార్మ్స్ పాటించకుండానే మనుషుల ప్రాణాలతో ఆర్ మనుషుల శరీర భాగాలతో ఇట్లాంటి హాస్పిటల్స్ ఒక ఆట ఆడుతున్నాయి ఆర్ దందా చేస్తున్నాయి అనేది ఇప్పుడు వైద్య అధికారులు కనుక్కున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు సుశాంత్కి సంబంధించి ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో, అలకానందకు సంబంధించిన హాస్పిటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళకు ముందే వెళ్ళింది. అందుకనే ఆ హాస్పిటల్లో ఎవరైతే పేషెంట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు. మిగతా డాక్టర్స్ ఎవరైతే అక్కడ పని చేయాలో వాళ్ళు పోలీస్ రైట్స్, వైద్య అధికారుల రైట్స్ చేసే లోపలనే వాళ్ళందరూ ఎస్కేప్ అయిన పరిస్థితి ఉంది. సో నిజంగానే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మరి వాళ్ళకి ఎట్లా తెలిసింది అంటే ఈ వైద్య డిపార్ట్మెంట్లోనే, ఈ వైద్య అధికారుల దగ్గరలోనే ఇవన్నీ కూడా వాళ్ళ కనుసన్నల్లోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయా, ఈ దందా కొనసాగుతుందా అనేసి కూడా పూర్తిగా ఎంక్వైరీ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే దామోదర్ రాజనరసింహ ఎవరైతే వైద్య శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ కేసుని చాలా సీరియస్గా టేకప్ చేసినట్టు అర్థమవుతోంది. ఒక కమిటీని ఫామ్ చేశారు, వెంటనే అలకానంద హాస్పిటల్ని సీజ్ చేశారు. ఫర్దర్గా కూడా పూర్తిగా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మొత్తం సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ మీద త్వరలోనే రైడ్ చేయబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో ఏంటో తెలియదు. బట్ ఇప్పుడు అలకానంద హాస్పిటల్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటోంది గవర్నమెంట్. కూడా ఒక యాక్షన్ ప్లాన్కి సిద్ధమైనట్టుగా కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది. ఇప్పుడు వైద్య అధికారుల కనుసన్నల్లోనే ఆర్ వైద్య శాఖకు సంబంధించిన ఆ లోపల ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఇట్లాంటి దందా జరిగినప్పుడు కూడా ఆమ్యామ్యాలు తీసుకొని మరి బయట పడకుండా వీళ్ళే ఫర్దర్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇవన్నీ కూడా నడిపిస్తున్నారా అనే డౌట్ కూడా రేజ్ అవుతోంది. సో అవన్నీ కూడా అంటే తీగలాగితే డొంకంతా కదులుతుంది అంటారు కదా. సో వైద్య శాఖకు సంబంధించిన ఈ ఎంప్లాయీస్ ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి అండ్ హాస్పిటల్స్ ఎవరైతే నడిపిస్తున్నారో వీళ్ళకి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఒకవేళ ఎవరున్నా సరే వైద్య అధికారుల దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆర్ వైద్య డిపార్ట్మెంట్లో ఎవరున్నా సరే ఎవరిని వదిలిపెట్టేది లేదు, వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు ఉంటాయనే హెచ్చరిక అయితే ప్రస్తుతం వైద్య శాఖ అధికారులు అయితే ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.